అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంక ఇప్పుడు పిల్లలు వస్తున్నారంటే మనమైతే చాలా అంటే చాలా ప్లాన్స్ చేస్తున్నాం కదా. డ్రెస్సుల దగ్గర నుంచి నేమ్స్, తర్వాత ఇంకా ఏమేమి థింగ్స్ కొనాలి ఏంటి అనేది అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మెయిన్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ అన్నీ దొరకవు కాబట్టి ఇండియా నుంచి తెప్పించుకోవాలి, ఇక్కడేం తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొన్ని థింగ్స్ అయితే మ్యాండేటరీగా తీసుకోవాలి. ఇప్పుడు డిశ్చార్జ్ అయిన రోజే ఖచ్చితంగా కార్ సీట్ అనేది ఉండాలన్నమాట. సో అలా ఇంకా మనం ఇక్కడ ఆఫర్ ఉన్నప్పుడే తీసుకోవాలి. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇంకా జెండర్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు నాకు పాప కాబట్టి నేను పాపకి సంబంధించిన ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది అయితే ఇంకా షాపింగ్ అయితే వెళ్ళి షాపింగ్ చేద్దాము. మంచి రోజు చూసి ఒక డ్రెస్ తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే మెయిన్ ఇండియాలో కూడా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఇంకా వాళ్ళు అయితే నాకు తీసుకోవాలి కదా పాపకి ట్రెడిషనల్ కానీ, లేకపోతే పాపకి సంబంధించిన షాపింగ్ అంతా చేయాలి కాబట్టి సో నేను ఫస్ట్ అయితే వెళ్ళి ఒకటి తీసుకుందామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి వెళ్తున్నాను. ఇంకా డ్రెస్లనే కాదు ఇంకా ఇంకా ఇక్కడ చాలా థింగ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏమేమి తీసుకుంటాను ఏంటి, అసలు ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటాయి, ఏమేమి అవసరం అవుతాయి ఏంటి అనేది కంప్లీట్గా అయితే నా వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి అయితే బేబీ ప్రొడక్ట్స్కి అయితే కాటర్స్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్దాం అనుకున్నాం, బట్ బాగా చలిగా ఉంది. మంచి రోజు అని చెప్పేసి అయితే ఒక డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా వాల్మార్ట్కి అయితే బయలుదేరాం. బాగా చలిగా ఉండే మొత్తం ప్యాకప్ చేసుకున్నాం. ఇంకా రాగానే ఇక్కడ రిటర్న్ ఇచ్చేయడం అయితే ఉంది. రిటర్న్ అయితే ఇచ్చేసాము. ఇంకా డ్రెస్సుల దగ్గరికి అయితే వెళ్ళాం డైరెక్ట్గా. ఇవి వచ్చేసి 0 to 6 months, బట్ ఇక్కడ వచ్చేసి ఆఫర్ పెట్టాడు $2. 3 to 6 months 3 to 6 months. ఇది 0 to 3 $2 అంట. అలా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి సాక్స్ ఎంత ఉంది కాస్ట్? ఇక్కడ ఇది కూడా $2లో ఉంది, బట్ ఫస్ట్ది కార్ట్లో ఉంటే మంచిది వేయాలంట. ఇది $6. బాగుంటాయి అమ్మాయిల క్యూట్ డ్రెస్లు. సో మోస్ట్లీ ఇక్కడ ఇలాంటి ఫుల్ డ్రెస్లే వేయాల్సి వస్తుంది, ఎందుకంటే చలి ఉంటుంది కాబట్టి. వీడియో అంతా మా ఒరిజినల్ వాయిసే, అంటే మా కన్వర్జేషన్ చాలా బాగుండే అనమాట. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో అయితే అంతా మ్యూజిక్ అయితే ఉంది, నేను అంత అబ్జర్వ్ చేయలేదు అనమాట. ఇంకెక్కడైనా మ్యూజిక్ లోగా వినిపిస్తున్న దగ్గర అయితే ఒరిజినల్ వాయిసే ఉంచాను. ఇంకా అలా అయితే అన్ని ప్రొడక్ట్స్ అంటే డ్రెస్లే కాదు వేరే ప్రొడక్ట్స్ కూడా చూస్తున్నామన్నమాట. అంటే రేట్ చూస్తున్నాము ఎంత ఉన్నాయి ఏంటి అనేది. సో ఎప్పుడు తీసుకోవాలి అలా అయితే అన్నీ కంపేర్ చేస్తూ ఉండే అనమాట. ఇంకా ఇప్పుడు డ్రెస్లు అంటే మనకి ఖచ్చితంగా మనకి హాస్పిటల్లో కావాలి కదా. ఇంకా బావ అయితే ఇలా ప్రతి ఒక్క డ్రెస్ చూడడం, డ్యాన్స్ చేయడం అనమాట. ఇంకా బాగా హుషారుగా షాపింగ్ అయితే చేస్తున్నాడు తను. ఈ షాపింగ్కి వెళ్ళినప్పుడైతే మాకు ఇండియా నుంచి ఎవరు వస్తున్నారని చెప్పేసి అయితే డిసైడ్ అవ్వలేదు. సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఇంకా ఇండియా నుంచి కూడా వస్తాయి. ఇంక ఇక్కడ ఏంటంటే ఫుల్ డ్రెస్లు అయితే కంపల్సరీ కదా. ఇవి ఇక్కడ చలి ఉంటుంది కాబట్టి ఫుల్ డ్రెస్సులు కంపల్సరీ అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఆ డ్రెస్సులు తీసుకుంటామన్నాము. ట్రెడిషనల్ అయితే ఇంటి నుంచి అయితే పంపించాలి అని చెప్పేసి అన్నాం అనమాట. సో అలా ఇంకా అన్నీ చూస్తున్నాం. వీటితో పాటు స్టాలర్స్, తర్వాత ఇంకా వేరే ప్రొడక్ట్స్ అన్నీ అయితే చూస్తూ ఉండే అనమాట. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చూడండి ఎంత చోట డ్రెస్, చిన్న ప్యాంట్ జస్ట్ ఒక 2 మూరలు ఉంది. 0 to దీని మీద 3 to 6 months అన్నది. 3 to 6 months, బట్ కష్టం. నేనేంటంటే సాక్స్లో ఎలాస్టిక్ ఉన్నవి అయితే తెప్పించొద్దు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అవి లేకుండా ఉన్నాయే తీసుకోవాలని చెప్పేసి అయితే నేను లిస్ట్ అయితే రాసుకున్నాను. అంటే నేనైతే ముందైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇండియా నుంచి ఏం తెప్పించాలి, ఇక్కడ ఏం కొనాలి, సో ఇప్పుడు ప్రెజెంట్ డెలివరీ అవ్వగానే ఏమేమి అవసరం అవుతాయి, కొన్ని ఒక 3 to 3 monthsకి ఏం అవసరం అవుతాయి అని ఇద్దరం అయితే కూర్చొని అలా లిస్ట్ అయితే రాసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అదే నాకైతేనేమో ఇది బాగుందిగా తీసుకోరాదు అని అంటాడు. ఇప్పుడు పాపకు వచ్చేసరికి ఏమో చూడు మొత్తం రౌండ్లు వేసుకొని వస్తుండు, చుట్టూ రౌండ్లు వేసుకొని వస్తుండు. నచ్చట్లే అంట. అట్లుంటుంది మళ్ళీ. పుట్టక ముందే ఇట్లుంటే ఇంకా పుట్టిన తర్వాత ఇంక నన్ను డేక్తావా నాన్న నువ్వు? చూడండి ఆల్రెడీ ఫస్ట్ సెక్షన్ ఇది. ఇదంతా తిరిగి వచ్చిండు, మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. చూడు నాన్న, అది సంవత్సరం తర్వాత వేసే డ్రెస్ నాన్న. 3 to 6 3 to 6 పిల్లలు అంత పెద్దగా ఉంటారా?
$6 అంట, హాఫ్ $6. నాకు తెలిసి ఈ పైన ఉంది చూడు, ఈ పైనది వస్తుంది సైజు పుట్టినప్పటికైతే. ప్రీమెచ్యూర్ బేబీయా? అవునా, 0 to 3 కదా? ఓకే, తీసుకో. తీసుకో తీసుకో తీసుకో. ఫస్ట్ డ్రెస్సా ఇదే? దీని మీద బొమ్మలు ఉన్నాయి, దీని మీద ఫ్లవర్స్ ఉన్నాయి. ఫస్ట్ డ్రెస్ ఇది కార్ట్లో పడుతుంది, ఎల్లో పసుపుతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ తీసుకో, కుంకుమతో స్టార్ట్ అవుతుంది. $12 అంట. ఇది బాగుంది, ఇది నచ్చింది నాకు కలర్. 3 to 6 months. 3 to 6 పెద్దది తీసుకుంటాం ఇంకా సరిపోతుందా? సరిపోతుంది. ఇది తీసుకోనా చిన్నది? 3 to 6 క్లాత్ ఏంటి? బనియన్ క్లాత్ అది. ఇది బాగుంది బట్ సైజ్ లేదు. అది తీసుకోవాలి, బాగుంది. 0 to 3. 3 to 6 తీసుకోవాలి. ఒకవేళ లూజ్ అయితే కావాలంటే టక్కున వచ్చి 3 to 6 తీసేసుకోవచ్చు. అది 0 to 3 తీసుకోవచ్చు. ఒకవేళ ఇది కాకపోయినా వేరే ఏం తీసుకోవచ్చు అంట. ఇవి రెండు సేమ్ కదా? ఇది ఇంకా పుట్టినే పుట్టలేదు, అప్పుడే ఎంత షాపింగ్ చేస్తుంది. గ్రీన్ చిన్నప్పుడే వేయాలి ఇలాంటి కలర్లు, పెద్ద కష్టం. డాడీస్ గర్ల్. ఇక్కడ వచ్చేసి డాడీస్ గర్ల్ అని అయితే ఆ డ్రెస్ అయితే తీసుకొని కార్ట్లో అయితే వేసాడు అనమాట. సో అలా కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రోలరు విత్ కార్ సీట్ అనమాట. కార్ సీట్ అయితే కంపల్సరీ అని చెప్పాను కదా. మనకి డిశ్చార్జ్ అయిన రోజు మనకి బేబీని వాళ్ళు బయటికి తీసుకొస్తారు. మనకి అంటే డాడీకి ఆ కార్ సీట్ పెట్టడం వస్తుందా లేదా అని టెస్ట్ చేస్తారు. ప్లస్ కార్ సీట్ ఉంటేనే మనకు బేబీని ఇస్తారంట, అంత స్ట్రిక్ట్గా అయితే ఉంటుందంట. సో కంపల్సరీ కార్ సీట్ కావాలి. కార్ సీట్నే మనం మళ్ళీ తీసుకొచ్చి స్ట్రోలర్లో పెట్టేలా అలా కంబైన్డ్గా అయితే చూస్తున్నాము. అండ్ ఇక్కడ వేరే ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గర కూడా ఉండే అనమాట. వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే మనకి కార్ సీట్ వచ్చేసి ఏంటంటే 1 yearకి ఒకటి, 2 yearsకి ఒకటి అలా చేంజ్ అవుతూనే ఉంటుంది. మోస్ట్లీ 8 years వచ్చే వరకు అయితే వాళ్ళు కార్ సీట్లోనే కూర్చోవాలి. అలా ఇంక ఇక్కడ డిఫరెంట్ కార్ సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అలా అన్ని కార్ సీట్లు చూస్తున్నాం, విత్ ప్రైసెస్ కూడా చూస్తూ ఉండే. ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే కార్ట్లో అయితే వేసాము. ఇంకా పాల డబ్బాలు అయితే మోస్ట్లీ అయితే నాకు అవసరం ఉండవు, చూద్దాం ఏమన్నా అవసరం అయితే. ఇంక ఇది వచ్చేసి వాళ్ళు ఫుడ్ తినే టైంకి ఇప్పటికైతే కాదు. ఈ ర్యాపర్స్ టవల్స్ అన్నీ ఇండియాలోనే తెప్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే డీమార్ట్లో బాగుంటాయి టవల్స్. మా అల్లుళ్ళకి తీసుకున్నా, అవి బాగున్నాయి, అవి తెప్పిస్తా. మోస్ట్లీ కొరియర్లో వస్తాయి అవి, ఎవరు రాకపోతే కొరియర్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి కార్ సీట్, సపరేట్గా కార్ సీట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 1 yearకి ఒక కార్ సీట్ తీసుకోవాలి. 1 year తర్వాత వాళ్ళు పిల్లల సైజ్ పెరుగుతారు కాబట్టి మళ్ళీ ఇంకో కార్ సీట్ తీసుకోవాలి. సగం డబ్బులు ఈ కార్ సీట్కే.
ఇప్పుడు వచ్చేసి కార్ సీట్లు కూడా డిఫరెంట్ వస్తున్నాయి అనమాట. అంటే మనం ముందుకి 1 ఇయర్‌లో మనకి బ్యాక్ సైడ్ అయితే తిప్పి పెడతాము కార్ సీట్ వచ్చేసి. తర్వాత ఫ్రంట్‌కి అయితే తిప్పుకుంటాం అనమాట. ఇంకా ఇదొచ్చేసి ఏంటంటే ఉయ్యాలలాగా అనమాట. ఇక్కడ మనకి ఆ స్విచ్ ఆ బటన్ నొక్కితే మనకి స్వింగ్ లాగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో, మనం అక్కడ ఉన్నా లేకపోయినా వైబ్రేట్ అవుతూ ఉంటుందనమాట. ఇదేంటంటే 3 మంత్స్ అప్పుడు కూడా మనం పాలిచ్చి అందులో పడుకోబెట్టుకుంటే జస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఏదైనా పని చేసుకోవడానికి అలా అయితే ఉంటుంది. ఇంకా ఇవన్నీ 3 మంత్స్‌కి యూజ్ అయ్యాయి కదా! సో, అలా చూస్తున్నాం. అంటే క్లియరెన్స్ అని చెప్పేసి పెడతా ఉంటారు వాల్‌మార్ట్‌లో. సో, అలా తక్కువ ఉందంటే తీసుకోవచ్చు అన్నట్లయితే ఇంకా రేట్ అయితే కంపారిజన్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ వచ్చేసి. ఇంకా ఈ సీట్ ఇదొచ్చేసి ఏమంటే మనకి సాలిడ్స్ తినేటప్పుడు హై చైర్ కంపల్సరీ అయితే ఇక్కడ ఇంక ఇవన్నీ వాడుతూ ఉంటారనమాట. ఇంకా మనం కూడా తీసుకుంటే తీసుకుంటాము, లేదు అవసరమైతే తీసుకుంటాము, లేకపోతే లేదు. ఈ హై చైర్ అయితే బాగుంటుంది. అంటే ఇంకా వాళ్ళకి మనం దాంట్లో కూర్చోబెట్టేసి మంచిగా ఫుడ్ పెట్టొచ్చు. ఇంకా వాళ్ళు కూడా చేత్తో తీసుకునేలా ఉంటే మనం ముందైతే దాని మీద అయితే పెట్టొచ్చనమాట. ఇక్కడొచ్చేసి అయితే బెడ్, క్రిబ్ అనేది ఇక్కడైతే కంపల్సరీ వాడతారు. అంటే మన దగ్గర చిన్న పిల్లల్ని ఇంకా మనతోనే పడుకోబెట్టుకుంటాం సెపరేట్ ఎందుకు అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అలవాటు చేయాలి, వాళ్ళు సెపరేట్ ఉండాలి అన్నట్లే ఉంటారనమాట. ఇంక ఇది వచ్చేసి క్రిబ్ ఇలా ఉంటుంది. మన బెడ్‌కి అయితే మనం పక్కన అటాచ్ చేసుకుంటాము. సో, దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అనమాట. హైట్‌లో అంటే హై, లోలో అయితే లోగా అలా హైట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ 2 మంత్స్ అంటే ఎలాగో మనం 2 అవర్స్‌కి ఒకసారి ఫీడ్ చేయాలి కాబట్టి సో, అదైతే ఇంకా అంత అవసరం ఉండదు. తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడైతే ఇది మొత్తం చూసారు కదా! యెల్లో ట్యాగులు కనిపిస్తున్నాయి. ఏదో క్లియరెన్స్‌లో అయితే ఉందనమాట. సో, దాన్నైతే చూస్తూ ఉన్నాము. మేమేంటంటే కింద ఆ క్రిబ్‌కొచ్చేసి అంటే బెడ్ ఆ క్రిబ్ ఉంది కదా! ఆ క్రిబ్ వచ్చేసి ఏంటంటే వీల్స్ ఉన్నవి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. అదైతే ఒకవేళ మనం ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా ఇక్కడ కంపల్సరీ కెమెరా కూడా యూజ్ చేస్తారు. ఇంకా వాళ్ళని పడుకోబెట్టుకొని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి కెమెరా అయితే యూజ్ చేస్తారనమాట. సో, కెమెరాలు అయితే అవసరం అయితే ఉండదు. బట్ బావ ఏమంటున్నాడంటే ఇంకా నేను ఆఫీస్‌కి వెళ్తా కాబట్టి నీకు అది అవసరం వస్తదేమో అని చెప్పేసి అన్నాడనమాట. ఇంకా ఈ చైర్ వచ్చేసి ఏంటంటే మనం ఫీడింగ్ చేసేటప్పుడు మనం ఇప్పుడు ఒళ్ళో పడుకోబెట్టి ఊపుతూ పడుకోబెడతాం కదా! అదైతే దీంట్లో కొంచెం మనకి బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అలా అయితే ఆ చైర్ అయితే యూజ్ అవుతుందనమాట. అన్ని ప్రొడక్ట్స్ అయితే చూసినాము. ఇంకా వేరే మాల్‌లో కూడా చూద్దాము. ప్రైస్ చూద్దాం అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడొచ్చేసి కాస్కోలో అయితే మనకి పెద్ద పెద్దగా హోల్‌సేల్‌గా దొరుకుతాయి. సో, ఈ హగ్గీస్ ఇవన్నీ పిల్లలకి ఒకే బ్రాండ్ అందరి పిల్లలకి ఒకే బ్రాండ్ పడవు కదా! సో, నేనైతే ఫస్ట్ అయితే ఒక చిన్న ప్యాక్ తీసుకొని అది బాడీకి పడుతుంది అన్నప్పుడు పెద్ద ప్యాక్ తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ చిన్న ప్యాక్స్ అయితే చూస్తూ ఉండే. పాల డబ్బాల టైపులు చూడండి ఎన్ని టైప్స్ ఉంటాయో. 2 డబ్బాలు వస్తాయి పాల డబ్బాలు మనకి దాంతోపాటు. తర్వాత పౌడర్లు అప్ టు 10 పౌండ్స్ లేదంటే 4.5 kgs వరకు. ఇవి లిటిల్ స్నగ్స్ ఈ పిల్లలకి. సో, ఇక్కడ వచ్చేసి ర్యాష్ క్రీమ్లు ఇవన్నీ మనకి డాక్టరే ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ హాస్పిటల్లో. సో, దాన్ని బట్టి తర్వాత ఇంకా మన బేబీకి ఏది పడుతుందో దాన్ని బట్టి అవి తీసుకోవడమే. ఇంక ఇక్కడంతా స్టార్టింగ్ స్టేజ్ బొమ్మలు. ఇక్కడ వచ్చేసి పాల డబ్బాలు ఏంటంటే నాకు ఇన్సూరెన్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ పంప్ ఉంటుంది కదా! సో, అదైతే ఫ్రీ వచ్చిందనమాట ఇన్సూరెన్స్లో. దాంట్లో ఒక 2 బాటిల్స్ వస్తాయి. అవసరమైన అవైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత కావాలంటే తీసుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసి బాత్ టబ్. ఇండియా నుంచి ఎవరు రాకపోతే బాత్ టబ్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. ఫస్ట్ 1 మంత్ హ్యాండిల్ చేయడం కష్టం కదా! సో, అలా అయితే దీంట్లో అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా తర్వాత స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న బొమ్మలు 2-3 మంత్స్‌కి ఉన్న బొమ్మలు అయితే అవి చూస్తున్నాం. మేమైతే ప్రతిసారి వాల్మార్ట్‌కి వచ్చినప్పుడు బొమ్మల సెక్షన్‌కి అయితే పోతూనే ఉంటాం అనమాట. ఇంకా ఇప్పుడైతే కంపల్సరీ పోవాల్సిందే. అలా ఇంకా బొమ్మలు చూస్తున్నాము. ఈ బొమ్మ వచ్చేసి అయితే మా అల్లుడికి పంపించాను లాస్ట్ టైం ఫ్రెండ్ వెళ్తుంటే. అలా ఇంకా దాంతో అయితే మళ్ళీ ఆడుతుండే. ఇంకా ఫైనల్‌గా అయితే కొన్ని డ్రెస్సులు తీసుకున్నాము. ఇంకా క్రిబ్బు, మ్యాట్రెస్ తీసుకుందాం అనుకున్నాము. బట్ అదైతే తీసుకోలేదు. ఇంకా వీల్స్ ఉన్నది అవైలబుల్ లేకుండే అనమాట. సో, తీసుకోలేదు. అలా డ్రెస్సులన్నీ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి అయితే మా అమ్మ వచ్చేదైతే వీడియో ఉంటుంది. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.